సీఎం రేవంత్ రెడ్డిపైన మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ సభతోటి పోలిస్తే రేవంత్ రెడ్డి సభ ప్రజాదరణ పొందలేదని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలపైన మాట్లాడగా రేవంత్ రెడ్డి నిరాశతోటి వ్యాఖ్యలు చేశారని హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపైన రేవంత్ ప్రభుత్వం ఆరోపణలు తప్పుపట్టిన హరీష్ రావు ప్రాజెక్టు గురించి సీఎంకి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు విచారణ ఉండగా నిజాలు బయటపడతాయనే భయంతో కాంగ్రెస్ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని హరీష్ రావు నిప్పులు చెరిగారు. బీజేపీతోటి లోపేకర్ ఒప్పందం చేసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. రైతు బంధు, సాగునీటి అంశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును ప్రజలు గుర్తుంచుకుంటారని హరీష్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ గారి సభ జరిగే సమయానికి అదే రోజు అదే జిల్లాలో అదే సమయానికి సభ పెట్టి ఆయన కుచ్చిత బుద్ధిని బయట పెట్టుకున్నాడు. పులిని చూసి నక్కవాతలు పెట్టుకుంటే ఏమైతుందో నిన్న గదే జరిగింది. కేసీఆర్ గారి స్థాయి ఏందో, రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో నిన్న రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ప్రజలు కేసీఆర్ గారి పట్ల ఎంత గౌరవంగా ఉన్నారు, 2.5 ఏళ్లలో నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ గారు చాలా హుందాగా మాట్లాడినాడు కదా. ఆయన కేసీఆర్ గారు స్టేట్స్మెన్ గా మాట్లాడితే నువ్వు స్ట్రీట్ మ్యాన్ గా మాట్లాడినావు. కేసీఆర్ గారి ఇంట్రెస్ట్ స్టేట్ ఇంట్రెస్ట్, నీదేమో కుర్చీ సీట్ ఇంట్రెస్ట్. ఆయనది స్టేట్ ఇంట్రెస్ట్ గా ఉండే ఉపన్యాసము, నీది సీట్ ఇంట్రెస్ట్ గా ఉండే నీ ఉపన్యాసం. నేను మళ్ళా గెలుస్తా, నేను మళ్ళీ వస్తా, ఇదే కదా నువ్వు మాట్లాడి. అసలు అయ్యేదా పోయేదా? అది నువ్వు తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం. దాన్ని ఆపడం నువ్వు కాదు, నీ తాత జేజమ్మ తరం కూడా కాదు. కేసీఆర్ గారు ఆయన మాట్లాడిన దాంట్లో కనీసం నువ్వు బాధ్యతగా ఒక ముఖ్యమంత్రిగా వాటి తీసుకో, ఆ సూచనలు తీసుకో. ఏమైనా కొంతైనా చేయగలిగితే చెయ్యి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచేదైతే లేదు కానీ కనీసం ఇప్పటికన్నా ఇంకా 2.5 ఏళ్లు మిగిలింది. ఈ 2.5 ఏళ్లను నువ్వు మంచిగా పనిచేస్తే గెలుసుడు కాదు కానీ కనీసం డిపాజిట్ అన్న దక్కుతాయి. చిల్లర మాటలు బంద్ చేసి, ఆ ఫ్రస్ట్రేషన్ బంద్ చేసి, వారు అనేక విషయాలను రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిండ్రు. వాటిని ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకుంటే కనీసం మీకు ఇన్ని డిపాజిట్లు అన్న దక్కుతాయి. నిన్న మధ్యాహ్నం దాకా కూడా మీరు చూసింది ఇంకో డ్రామా నడిపిండు రేవంత్ రెడ్డి గారు. నేను ఢిల్లీకి పోతే సీఎంఓ నుంచి లీకులు ఇచ్చుడు, మీడియా వాళ్ళకి చెప్పి బ్రేకింగ్లు పెట్టించుడు. అంటే నీకు విషయం ఉన్నోడు ఈ పని చేయడు, విషయం లేని వాళ్ళే ఈ చిల్లర పనులకు దిగుతుంటారు. మీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నేనే రాజ్యాంగ పరిరక్షణ లెక్క ఆయన పోజులు ఇస్తాడు. నువ్వేమో రాజ్యాంగ భక్షకుడివి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుంటివి. ఆ కేసు కూడా మే 6వ తేదీన హైకోర్టులో రాబోతా ఉంది. సో దానికి కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి తప్పకుండా అక్కడ బీఆర్ఎస్ గెలిచే విధంగా ఇప్పటికే సుప్రీంకోర్టు మొటికాయలు వేసింది. మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది నిన్న ఢిల్లీకి వెళ్లిన దాంట్లో, బ్యాగుల కేసు ఒకటి ఉంది కదా, ఓట్ ఫర్ నోట్ కేసు. రేపు మధ్యాహ్నం 3:30కు రేవంత్ రెడ్డి పట్టపగలు 50 లక్షల నగదుతో బ్యాగులతో దొరికిన కేసు రేపు మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో వస్తుంది. సో ఈ ఓటుకు నోటు దొంగ భరతం పట్టడానికి కూడా నిన్న ఢిల్లీలో న్యాయవాదులతో మాట్లాడడానికి వెళ్ళాం. రెడ్ హ్యాండెడ్ గా నువ్వు పట్టపగలు దొరికినావు. కానీ ఇవాళ ఏమైపోయింది, కంప్లైనెంట్ నువ్వే, ముద్దాయివి నువ్వే అయిపోయినావు. దురదృష్టవశాత్తు నువ్వు రాష్ట్రానికి హోంమంత్రివి నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే. ఓటుకు నోటు కేసులో పట్టపగలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగవు నువ్వే, రెండు నువ్వే అయిపోయినావు. కాలటికి నీ మీద కేసు ఉంది. ఆ స్టే మీదనే నువ్వు ఈ రోజు ఆ కేసు విచారణ జరగకుండా 4.5 సంవత్సరాల నుంచి స్టే మీద నువ్వు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఒకసారి స్టే వెకటైందంటే నీ కుర్చీకే ముప్పు ఉన్నది. స్టే వెకటైందంటే నువ్వు జైలుకు పోతావు. కనుకనే ఇవన్నీ డ్రామాలు చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. ఆయన కథలు మనం చూసినాం. రైతు భరోసా నిన్ననన్నా మొత్తం వేస్తాడేమో అనుకున్నాం. ఆ రోజు సిద్దిపేటకు వస్తే నిలదీస్తారని చెప్తే 1 ఎకరానికి వేసిండు. నిన్న కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తే మళ్ళీ 1 ఎకరానికి వేసిండు. మరి మిగతాది ఇంకెప్పుడు వేస్తావు? చెప్పింది 15,000, ఎగ్గొట్టింది 2 రైతు భరోసాలు. ఈ 3వ రైతు భరోసానైనా పూర్తిగా ఇస్తావా అంటే ఇప్పటికే కోతలైపోయినాయి, వడ్లు కల్లాలకు వచ్చినాయి. వడ్లు కల్లాలకు వచ్చినా రైతు బంధు పడలే. రైతు బంధు అంటే పెట్టుబడి సహాయం. పంట చేతికి వచ్చినా నీ పెట్టుబడి సహాయం రాలే. కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు, ఆయన గర్జిస్తారని భయపడి నిన్నో డ్రామా నడిపి 1 ఎకరానికి వేసినావు. అంటే ఇక మళ్ళీ మిగతాది పడాలంటే మళ్ళొక్కసారి కేసీఆర్ బయటకు రావాలి. ఇట్లా ఎన్నిసార్లు రావాలి? అంటే కేసీఆర్ గారు ప్రశ్నిస్తే తప్ప, బీఆర్ఎస్ పోరాడితే తప్ప రైతు బంధు పడే పరిస్థితి ఉండదా? అంటే నువ్వు ఇలా కేవలం మాటలు చెప్తూ కేసీఆర్ గారి మీటింగ్ ను ఏదో నేను డైవర్ట్ చేస్తా అనేటువంటి ఒక పిచ్చి భ్రమల్లో ఓ సభ పెట్టుకొని రైతు భరోసా ఇస్తున్నాను ఒక డ్రామా ఆడినావు. రైతులకు అర్థమైతలేదా?